ప్రస్తుతం మాదాపూర్లోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాము. మనం చూస్తున్నాం కదా నో స్టాక్ బోర్డులు, ఇక్కడ డీజిల్ నో స్టాక్. ఓకే, డీజిల్ అయితే పూర్తిగా అయిపోయిందని చెప్పేసి ఇక్కడ మేనేజర్ కూడా చెప్పడం జరిగింది. అందుకే నో స్టాక్ బోర్డులు పెట్టాం మేడం అని చెప్తూ ఉన్నారు. అదే విధంగా పెట్రోల్ కొద్ది మేరనే, అంటే 3000 లీటర్సే ఉంది కాబట్టి పెట్రోల్ మాత్రం పడుతున్నాము అని చెప్పేసి, అది కూడా అయిపోయింది అంటే ఖచ్చితంగా ఇంకా దానికి కూడా నో స్టాక్ బోర్డు పెట్టేసి పెట్రోల్ బంక్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్యాన్ పట్టుకొని వచ్చారు. భయ్యా క్యాన్ తీసుకొచ్చారు, పెట్రోల్ ఇస్తలేరు, క్యాన్ లో ఇస్తలేరు. మరి క్యాన్ పట్టుకొని వస్తే ఇస్తారు, లేదంట స్ట్రైక్ ఉందంట. స్ట్రైక్ ఉంది. అది చూస్తున్నాం కదా. మరి ఇక్కడ నో స్టాక్ డీజిల్ బోర్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఖచ్చితంగా నోటీస్ బోర్డులు అంటించారు, కానీ ప్రజలు మాత్రం ఆందోళన చెంది చాలా వరకు క్యూ లైన్లు కడుతూ ఉన్నారు. ఇప్పటికీ ట్యాంకర్లను మేము బుక్ చేసుకున్నాము, ట్యాంకర్లు రావడానికి అయితే టైం పడుతుంది అని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఇంకొకటి 3000 లీటర్స్ ఉన్నంత వరకు మేము పెట్రోల్ పడతాము అంటున్నారు. ఇక్కడ క్యూ లైన్ చూస్తున్నాము. మరి ఇంతమందికి 3000 లీటర్స్ సరిపోతుందా? పెట్రోల్ అయిపోయింది అంటే ఇక్కడ మొత్తానికి కూడా క్లోజ్ బోర్డు పెడతారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా పెట్రోల్ బంకులు క్లోజ్ అయిన క్షణాలు చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏం జరిగింది, ఇంకో పెట్రోల్ బంకులకి వెళ్ళిరా లేదా అనేది కూడా తెలుసుకుందాం. భయ్యా ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? మాట్లాడడానికి కూడా మొహమాట పడుతూ ఉన్నారు. అడుగుదాము. అంకుల్ ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? 20 నిమిషాలమ్మా. 20 నిమిషాలు. ఎట్లా పెట్రోల్ బంకులు బయట ఎస్ఆర్ నగర్ కూడా లేదు, ఇక్కడ వచ్చాం మళ్ళీ. ఇక్కడికి వచ్చారు. మరి పెట్రోల్ ఇక్కడ కూడా తక్కువగా ఉందని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. మనం ఏం చెప్పలేం కదమ్మా, ఇంకా దానికి అది మనం ఏందనుకున్నా వేస్టింగ్. మనం ఎలాంటి చర్యలు తీసుకుంటాం అది మనం చెప్పలేము, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే వెయిట్ చేసి తీసుకుంటున్నాము అంటున్నారు. ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా నో స్టాక్ డీజిల్, ఇగో దీనికి కట్టి మరి పెట్టారు. ఎందుకంటే పబ్లిక్ కి తెలియాలి కాబట్టి ముందే తెలుసుకుంటారు అని నో స్టాక్ డీజిల్ అని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడైతే క్లియర్ గా కనిపిస్తుంది మనకి. మరి ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు క్యూ లైన్లలో. దాదాపు కిలోమీటర్ మేర కూడా ఈ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద క్యూ లైన్లు అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మళ్ళీ భయాందోళనకు గురవలసిన పరిస్థితులు కూడా నెలకొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కొంతమందిని మళ్ళీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఎంతసేపటి నుంచి వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి. ఇక్కడ పెట్రోల్ బంక్ లో కూడా ఎంతసేపు అవుతుంది భయ్యా మీరు వెయిట్ చేయబట్టి? అవునా, ఎక్కడ బయట ఏమైనా పెట్రోల్ బంక్ కి వెళ్ళారా? డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా? అక్కడ మాదాపూర్ వెళ్ళాను కానీ అక్కడ కూడా ఫుల్ జనాలు. అవునా, ఇక్కడ కూడా క్యూ లైన్ పెద్దగానే ఉంది. మరి చేయాల్సిందే. మరి ఉన్న పెట్రోల్ కూడా అయిపోతుంది అంటున్నారు, ఇంకా 3000 లీటర్లే ఉంది అంటున్నారు మేనేజ్మెంట్. మనకైతే తెలియదు మేడం అది. మరి రేపటి నుంచి అంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయిస్తారా? లేదు మేడం, ఒక 500 కొట్టేసుకుంటారు. హాఫ్ ట్యాంక్ చేయిస్తారు. ఓకే, హాఫ్ ట్యాంక్ చేయిస్తారు. ఇక్కడ మరి ఇగో ఎండలో పాపము బైక్ల మీద కూడా వీళ్ళు మొత్తానికి నిరీక్షిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందని. ఏంటి ఎండలో కూడా నిరీక్షణ తప్పలేదు అనే విధంగా కూడా ఉంది. బ్రదర్ మీరు ఎంతసేపు అవుతుంది బ్రదర్? 10 మినిట్స్ అవుతుంది. 10 మినిట్స్ అవుతుంది. బయట ఎక్కడైనా పెట్రోల్ బంక్ వెళ్ళారా? వెళ్ళలేదు, ఈడికి వచ్చాం. మొత్తం చూసుకుంటూ వచ్చాం. చాలా వరకు క్లోజ్ ఉన్నాయి, బంద్ ఉంది, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. మరి జాబ్కి వెళ్తున్నట్టున్నారు? అవును, జాబ్కి వెళ్తాం. టైం అయితేనే ఉంది. రేపటి నుంచి ఎలా చేస్తారు మరి? టైం అయిపోతుంది. ఈరోజు వేసుకొని అడ్జస్ట్ అయిపోతుంది. గతంలో కూడా 20 డేస్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఉండే పెట్రోల్ మాకు ఇప్పుడే షార్టేజ్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి ఎలక్ట్రికల్ బైకులు కొనుక్కుంటే బాగుంటది అని చాలా మంది చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? బైకే బెస్ట్. బైకే బెస్ట్ అంటారా? పెట్రోల్ కి ఎటువంటి ఇబ్బంది రాదంటారా? రాదు. ఓకే, డన్. మరి బైకులే బెస్ట్ ఎలక్ట్రికల్ బైకుల కంటే. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కూడా చాలా వరకు ఎలక్ట్రికల్ స్కూటీలు చాలా వరకు డేంజర్ కాబట్టి బైకులు బెటర్. కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెట్రోల్ డీజిల్ దొరికితే అంతే చాలు అనే విధంగా కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నో స్టాక్ బోర్డులు అయితే పెట్టారు. ఈ పెట్రోల్ బంకులో ఇప్పుడు కేవలము 3000 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఉంది. ఆ స్టాక్ ఇప్పుడు మిషన్ లో కూడా మనకు చూపించారు క్లియర్ గా. ఏది క్లోజ్ అయిపోయింది, డీజిల్ ఎంత క్లోజ్ అయిపోయింది, ఆయిల్ ఎంత క్లోజ్ అయిపోయింది, పెట్రోల్ ఎంత క్లోజ్ అయిపోయింది, ఇంకా ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మేనేజ్మెంట్ చూపించారు. కాబట్టి ఇది అయిపోయింది అని అంటే, ఇది అయిపోయే లోపు మాకు వెహికల్ ట్యాంకర్ వచ్చింది అంటే ప్రజలకి అందుబాటులో ఉంచుతాము, లేదంటే కనుక మొత్తానికి పెట్రోల్ బంక్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రావట్లేదు సరుకు అని చెప్పేసి
మేనేజ్మెంట్ కూడా ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పేయడం కూడా జరిగింది. మేడం ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? పెట్రోల్ కోసమే వచ్చారు కదా? అవునండి, ఎంతసేపు అవుతుంది? మేము వచ్చి 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడే వచ్చాను, డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా? ఇక్కడికే వచ్చాను. అక్కడ అన్ని ఆఫ్ ఉన్నాయి కదండి, అక్కడ పనులు ఉన్నాయా? హైటెక్ సిటీ 3 ఉన్నాయి కదా, అన్ని ఆఫే ఉన్నాయి, అన్ని క్లోజ్ లో ఉన్నాయి. అన్ని క్లోజ్ ఉన్నాయి. మరి మీరు డ్యూటీ చేస్తున్నారు, మరి ఒకవేళ పెట్రోల్ దొరకకపోతే పరిస్థితి? అదే ఆలోచిస్తున్నాను, చాలాసేపు నుంచి ఉన్నా నేనైతే. చాలాసేపు నుంచి ఉన్నాను నేనైతే. ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఎంత నిరీక్షిస్తా ఉన్నారో అందరూ కూడా. మొత్తానికి మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఓ పక్క పైన చూస్తే ఎండ, ఇక్కడ చూస్తే పెట్రోల్ దొరకట్లేదు, కానీ డ్యూటీలకి వెళ్ళాలి. ఏంటి పరిస్థితి? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ పెట్రోల్ దొరకక అనే ఒక ఆందోళనలో పడిపోయారు ప్రజలు అనేది తెలిసిపోతా ఉంది మనకు క్లియర్ కట్ గా కూడా. ఇదంతా చూస్తూ ఉంటే మళ్ళీ పరిస్థితి గత 20 రోజుల క్రితం ఇట్లా ఎలాగైతే బారులు తీరారో పెట్రోల్ బంక్ల వద్ద అదే పరిస్థితి వస్తుందా అనేది కూడా అర్థమవుతూ ఉంది. నో స్టాక్ బోర్డులు మళ్ళీ ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో అనేది క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది. దీని పట్ల మరి నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు రాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోబోతుందా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వినయ్తో నిర్మల RTV.